గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్లోబల్ గైడ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు సింగరేణి అపెండిక్స్ సంబంధించిన అప్డేటు, ఇంకా బాండ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ప్రొవిజనల్ లెటర్, ఇంకా సెలెక్షన్ లిస్ట్ ఎలా చెక్ చేయాలో మొబైల్లో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మన గూగుల్లో SCCL అపెండిక్స్ అని టైప్ చేద్దాం. టైప్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మనకు నోటిఫికేషన్ నెంబర్ 2/2025 ప్రొవిజనల్ ఆఫర్ లెటర్ అని ఉంది కదా. ఇక్కడ చూడండి, కింద ఇన్స్ట్రక్షన్స్: యాక్సెస్ ఫర్ డౌన్లోడింగ్ ప్రొవిజనల్ లెటర్ విల్ బీ అవైలబుల్ టిల్ 16th May వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ట్రైనింగ్ ఇవన్నీ కావాలండి. ఏమేమి తీసుకెళ్ళాలో ద క్యాండిడేట్ షుడ్ రిపోర్ట్ MVCT ఏరియా. మనం ఒక ట్రైనింగ్ సెంటర్ కాడ 16th May లోపు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ చూపించి వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలండి. దాని తర్వాత తీసుకోరు. చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం సెలెక్షన్ లిస్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేద్దాం. చూడండి, ఇక్కడ ITI ట్రేడ్ అప్రెంటిస్ అదర్ కేటగిరీ బ్యాచ్ 4 లిస్ట్ అంటే ఇది 4th లిస్ట్ అండి. ఇక్కడ చూడండి, ఎలక్ట్రీషియన్ అప్లికేషన్ ID, మన నేమ్ అంటే ఇక్కడ ఈ ఏరియాలో వచ్చింది కేటగిరీస్. చూడండి, మొత్తం ఫస్ట్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్. మీ లిస్ట్లో మీ నేమ్ ఉందా చూసుకోండి, నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మొత్తం ఎలక్ట్రీషియన్ సంబంధించి ఇక్కడ ఇల్లందు, మందమర్రి, రామగుండం, భూపాలపల్లి, శ్రీరాంపురం ఇలా అన్ని చోట్ల ఇచ్చారండి. చూడండి, మొత్తం ఎలక్ట్రీషియన్కి సంబంధించింది టోటల్ వచ్చేసి 255 మెంబర్స్ టోటల్ ఎలక్ట్రీషియన్ మెంబర్స్ ఉన్నారండి. నెక్స్ట్ వెల్డర్ వచ్చేసి చూసుకోండి, 255 నుంచి 275 అంటే 20 మెంబర్స్ వెల్డర్. డీజిల్ మెకానిక్ వచ్చి 276 నుంచి 325 అంటే అరౌండ్ ఒక 50 మెంబర్స్ ఉంటారండి. ఇలా మన లిస్ట్ అనేది మన నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇక్కడ మీకు ఏ ఏరియా వచ్చిందో కూడా చెక్ చేసుకోండి. తర్వాత మళ్ళీ మనం ఇక్కడ వెళ్దాం. ఇక్కడ తర్వాత బాండ్ ఉంది కదా, మన బాండ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ బాండ్ పర్ఫామ్ ఉంది. ఇది స్టాంప్ పేపర్ మీద ప్రింట్ తీపియాలండి. చూడండి, ఇక్కడ మొత్తం మన డీటెయిల్స్ ఎంటర్ చేసి ఆ బాండ్ పేపర్ మీద ఇవ్వాలి. ఇవన్నీ ఒకసారి మీరు చూసుకోండి. ఇక సిగ్నేచర్, మీ షూరిటీ నేమ్ సిగ్నేచర్, మీ సిగ్నేచర్. ఇక్కడ చూడండి, మన విట్నెసెస్ ఇంకా వాళ్ళు ఎక్కడ చేస్తారు, అడ్రస్ ఇవన్నీ ఎంటర్ చేయాలండి. అక్కడ జిరాక్స్ కార్డు కూడా సబ్మిట్ చేయాలి వాళ్ళకి, HODకి. నెక్స్ట్ ఇక్కడ అనెక్షర్స్ ఉన్నాయి, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మొత్తం మన అప్రెంటిస్ 12 months అంటే 1 year ఉంటుంది. యు ఆర్ అడ్వైస్ టు రిపోర్ట్ 12th May నుంచి 16th May వరకు మీరు రిపోర్ట్ కావాలి. మ్యాక్సిమం 18 days ట్రైనింగ్ ఉంటుంది. కాకపోతే ఆ ట్రైనింగ్ the training classes will be scheduled from 18 May to 6th June. 18 days ట్రైనింగ్ ఉంటుంది. You will pay fixed monthly stipend of job training period only year or 12 months వరకే మీకు అప్రెంటిస్ యొక్క మనీ ఇస్తారండి. ఇక్కడ చూడండి, ఎలక్ట్రీషియన్కి అయితే 11,040 రూపీస్. అది వేరే వాళ్ళకంటే వెల్డర్, డీజిల్ మెకానిక్ వచ్చేసి 10,560 రూపీస్. మనకు మొత్తం ఎన్ని లీవ్స్ ఉంటాయో ఇక్కడ చూపిస్తాను. ఇవన్నీ మనం తీసుకెళ్ళాలి. ఒరిజినల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఒకటి, పాస్పోర్ట్ ఫొటోస్ 4, SSC ITI సర్టిఫికేట్, లోకల్ స్టడీ సర్టిఫికేట్, క్యాస్ట్, ఆధార్, ఇవన్నీ ఒరిజినల్ బాండ్, మన బ్యాంకు, ఇవన్నీ తీసుకెళ్ళాలండి. ఇలా ఇక్కడ మనకి ఇస్తారు చూడండి, యూఆర్ ఎలిజిబుల్ ఫర్ 12 CLs ఇస్తారు. అండ్ మెడికల్ లీవ్స్ వచ్చేసి 15 days, 1 సంవత్సరం అంటే దగ్గర 27 లీవ్స్ అనేది వస్తాయి. ఈ షుడ్ పుట్ అంటే కనీసం మినిమం 240 యాక్చువల్ మస్టర్స్ అయితే ఉండాలండి. అయితే మనకు బాండ్ అప్రెంటిస్ సర్టిఫికేట్ అనేది రాదు. ఇలా మీరు ఈ ప్రతి ఒక్క పాయింట్ అనేది చెక్ చేసుకోండి. చూడండి, ఇవన్నీ మీరు డౌన్లోడ్ చేసి తీసుకెళ్ళాలి. అనెక్షర్స్ వచ్చేసి నెక్స్ట్ నేను ఇప్పుడు ప్రొవిజన్ ఎలా డౌన్లోడ్ చేయాలో చూపిస్తాను. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ అప్రెంటిస్ అప్లైడ్ ఫర్ ఎలక్ట్రీషియన్
ఇంకా మన నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తాను, ఇక్కడ ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ మన మొబైల్ నెంబర్, ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయాలి. U7 Q0KC ఇచ్చాక జనరేట్ అని కొట్టండి. చూడండి, ఇక్కడ మనకు మన అప్రెంటిస్ ఫామ్ అనేది ప్రొవిజనల్ లెటర్ వచ్చింది చూడండి. ఇక్కడ మన డీటెయిల్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ప్రొవిజనల్ లెటర్ ఫర్ అప్రెంటిస్ పీరియడ్, యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా వస్తుంది. ఇన్ ద రెస్పాన్స్ టు యువర్ రిక్వెస్ట్ మేడ్ ఫర్ అప్రెంటిస్ అప్లికేషన్ ఎంసీ మందమంది ఏరియాలో నాకు అప్రెంటిస్ అనేది వచ్చింది. ఐటీ ఎలక్ట్రీషియన్ విల్ బి పేడ్. ఎలక్ట్రీషియన్కి అయితే 11,040, వేరే వాళ్ళకైతే 10,560. దే అబౌవ్ ఆఫర్ సబ్జెక్ట్ ఫుల్ఫిల్మెంట్స్ టర్మ్స్ అండ్ కండిషన్ ఇన్ అనెక్సర్ A. యూ హ్యావ్ టు సబ్మిట్ డ్యూలీ సైన్ అగ్రిమెంట్ బాండ్ అనెక్సర్ 1, 2, 3 ఇందాక చూపించాను కదా, అవన్నీ తీసుకెళ్ళాలి. యువర్ అడ్వైస్ టు రిపోర్ట్ 12th May నుంచి 16th May వరకు మీరు రిపోర్ట్ కావాల్సి ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికేట్స్, వెరిఫికేషన్, ఎన్రోల్మెంట్ ప్రాసెస్, ఇనిషియల్ బేసిక్ ట్రైనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ 18th May. 18 days థియరీ ట్రైనింగ్ ఉంటుంది. యాక్చువల్ కాంట్రాక్ట్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యేది మాత్రం 8th June నుంచి ఇక మనకు స్టార్ట్ అవుతుంది. ఇఫ్ యువర్ కాంట్రాక్ట్ నాట్ క్రియేటెడ్ ఆర్ ఎనీ మిస్ మ్యాచ్, అప్లికేషన్ డీటెయిల్స్ విత్ ఒరిజినల్ ఫీల్డ్ రిపోర్ట్ మెన్షన్ యూఎస్సీబీ అంటే ఒకవేళ మనకు కాంట్రాక్ట్ క్రియేట్ కాకపోయినా ఏమైనా మిస్ మ్యాచ్ ఉన్న అప్లికేషన్లో రిజెక్ట్ అవుతుంది. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ ఎన్రోల్మెంట్ యూ హ్యావ్ టు గో అండర్ ఇనిషియల్ బేసిక్ ట్రైనింగ్ అట్ ఎంవిసిటీ యాజ్ పర్ రిక్వైర్మెంట్. అప్పటి నుంచి మనకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇంకా చూడండి, మనకు ఇక్కడ వచ్చిందంటే అడ్రస్ మేనేజర్ ఎంసీవీటీ మందమంది ఏరియా, మంచిర్యాల డిస్టిక్, ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఇది కూడా ప్రొవిజనల్ లెటర్ తీసుకెళ్ళాలండి. ఇక మన అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్, సెల్ఫ్ అటెస్టెడ్, ఇందాక చూపించాం కదా, ఫోటో కాపీస్, ఆల్ మన ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, బాండ్స్, అనెక్షర్స్ అవన్నీ తీసుకెళ్ళాలండి. 12th నుంచి 16th వరకే టైం ఉందండి. ఇలా మనం మొబైల్లో మన ప్రొవిజనల్ కాల్ లెటర్, సెలెక్షన్ లిస్ట్, బాండ్, అనెక్సెస్ అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను మీకు క్లియర్ చేస్తాను. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.